హాయ్ మామ! ఇప్పటికి మనం ఎన్నో యానిమే చూసుంటాం. కానీ మీరెప్పుడైనా ఆలోచించిర్రా? అసలు మనం చూస్తున్న ఈ యానిమే ఎట్లా తయారు చేస్తారని? ఒక్క 20 మినిట్స్ ఎపిసోడ్ చూసి అబ్బా! సూపర్ ఉందని బట్టలు చింపుకుంటాం. కానీ అదే 20 మినిట్స్ ఎపిసోడ్ తయారు చేయనీకి అక్కడ వాళ్ళకి బట్టలు జినిగిపోతాయి. సో ఈ వీడియోలో నేను మీకు అసలు యానిమేని ఎట్లా తయారు చేస్తారో A to Z మొత్తం ప్రాసెస్ చెప్తా. సో లాస్ట్ వరకు చూడరి, ఇన్ఫర్మేషన్ వీడియో మంచిగుంటది. ఏమంటున్నావు? చలో ఇక స్టార్ట్ చేద్దాం. యానిమేషన్ అనేవి చాలా ఉంటాయి. కానీ ఈ వీడియోలో మనం పర్టికులర్ గా జాపనీస్ యానిమేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ యానిమేషన్ చేసే ప్రాసెస్ గురించి ఒక బేసిక్ లేఅవుట్ ఇస్తా. ఇది 3 పార్ట్స్ లెక్క డివైడ్ అవుతుంది అన్నట్టు. ఒకటి ప్రీ ప్రొడక్షన్, ఇంకోటి ఇన్ ప్రొడక్షన్ అండ్ లాస్ట్ వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్. ఫస్ట్ వచ్చేసి ప్రీ ప్రొడక్షన్. సింపుల్ గా చెప్పాలంటే ప్లానింగ్. ఒక మాంగానే యానిమే లెక్క చేస్తున్నామా, లేదంటే ఒక మూవీయా, లేదంటే ఒక స్టోరీ ఉంది డైరెక్ట్ యానిమేషన్ కింద కన్వర్ట్ చేస్తున్నామా, దీనికి పైసలు ఎవరు పెడుతుర్రు. సో ఇదంతా ప్రీ ప్రొడక్షన్ లో ఇంక్లూడ్ అవుతుంది అన్నట్టు. సెకండ్ వచ్చేసి ఇన్ ప్రొడక్షన్. సో ఇక్కడనే యానిమేషన్ ప్రాసెస్ అంతా అయిపోతుంది అన్నట్టు. లైక్ పేపర్ వర్క్, ఎడిటింగ్, డిజిటల్ వర్క్, డ్రాయింగ్ అంతా ఇక్కడనే A to Z యానిమేషన్ మొత్తం ఈ ప్రాసెస్ లో కంప్లీట్ అవుతుంది. ఇక లాస్ట్ వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్. ఈయనే యానిమేషన్ కి సంబంధించిన డబ్బింగ్ అంతా అవుతుంది అన్నట్టు. సో దీన్ని మల్టిపుల్ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తే ఆ డబ్బింగ్ కూడా ఇక్కడ అవుతుంది. ఏదైనా చిన్నపాటి ఎడిటింగ్ ఉంటే కూడా మొత్తం ఇక్కడనే కంప్లీట్ చేసుకుంటారు అన్నట్టు. ఇంతే ఇక యానిమే అయిపోయింది. సో మస్తు సింపుల్ ఉంది అనుకుంటున్నాం కదా, కానీ ఇప్పుడు నేను మీకు ఇది ఇన్ డీటెయిల్ గా చెప్తా. వీడియో సగం అయ్యేసరికి మీ బట్టలు చినిపోతే ఏంది ఇంత కష్టమా, ఒక్క ఎపిసోడ్ తయారీకి ఇంత కష్టపడతారా అని మీరే అనుకుంటారు. ఫస్ట్ ఇన్ ప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రైటర్ దగ్గర ఒక మంచి స్టోరీ ఉండాలి. తర్వాత రైటర్ ఆ స్టోరీని ప్రొడక్షన్ కంపెనీస్ కి చూపించినప్పుడు వాళ్ళకి నచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే తర్వాతకి ప్రాసెస్ అనేది ముంగడిపోతుంది. ఇప్పుడు ఒక రైటర్ ఉన్నారు, తన దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది. ఆ పర్సన్ ప్రొడక్షన్ కంపెనీస్ దగ్గర తీసుకోయారు, వాళ్ళకి నచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి పైసలు ఎవరు పెడతారు అనేది ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ రైటర్ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి అనుకో, తానే పెట్టుకుంటాడు, వాడే ప్రొడ్యూసర్ కింద వస్తాడు. లేదు రైటర్ దగ్గర డబ్బులు లేవన్నప్పుడు ఈ ప్రొడక్షన్ కంపెనీస్ మొత్తం A to Z ప్రతి చిన్నదాన్ని కూడా డబ్బులు పెట్టుకుంటాయి అన్నట్టు. కానీ ఈ రైటర్ ని జస్ట్ పబ్లిషర్ కిందనే చేస్తారు. చలో ఇక కన్ఫర్మేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ కంపెనీస్ అనేవి ఒక యానిమేషన్ స్టూడియోస్ ని పట్టుకుంటది. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తా కన్ఫ్యూజ్ కాకుండా. సో ఈ ప్రొడక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు పైసలు పెడతారు అన్నట్టు. సో స్టోరీ కన్ఫర్మ్ అయింది, చలో దీన్ని యానిమేట్ చేద్దాం అనుకున్నప్పుడు వీళ్ళు వీటి కింద ఉన్నా కానీ లేకపోతే వేరే యానిమేషన్ స్టూడియోస్ ఉంటాయి కదా, సో ఈ స్టూడియోస్ యానిమేట్ చేసే అన్నట్టు వీళ్ళని పట్టుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే విచ్ స్టూడియోస్. చలో ఇక ఇప్పుడు యానిమేషన్ స్టూడియోస్ కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఇక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాతకి ఈ యానిమేషన్ స్టూడియోస్ వాళ్ళు ఒక టీమ్ ని తయారు చేసుకుంటారు. ఈ టీమ్ ని ఎట్లా తయారు చేస్తారంటే వచ్చిన ప్రాజెక్ట్ బట్టి దానికి సెట్ అయ్యేటట్టు ఒక టీమ్ ని తయారు చేసుకుంటారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, వచ్చిన ప్రాజెక్ట్ ని బట్టి తయారు చేయడం ఏంటంటే మీకు చెప్తా. స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం కదా, ఒక మాంగాని యానిమేట్ చేస్తున్నామా, లేదంటే ఒక నైట్ నావెల్ ని యానిమేట్ చేస్తున్నామా, ఇవన్నీ కాదు. ఒక స్టోరీ ఉంది ఫ్రెష్ గా మళ్ళీ వాటిని చేస్తున్నామా అని వీళ్ళు దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు అన్నట్టు. ఇంకా క్లారిటీగా ఎందుకు ఇట్లా చేస్తారంటే, ఇప్పుడు మాంగా ఉంది అనుకున్నాం, మాంగాలో ఏంది ఆల్రెడీ స్టోరీ ఉంటది, క్యారెక్టర్స్ ఎట్లున్నారో ఏందో కథ అంతా అల్లు ఉంటది, డైరెక్ట్ దాన్ని యానిమేట్ చేయడమే. కానీ ఒక ఫ్రెష్ స్టోరీ ఉంది అనుకో, లైక్ ఆ మాంగా లేదనుకుందాం దానికి. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్స్ వాళ్ళు ఇమాజిన్ చేసుకొని ఒక కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేసి ఫ్రెష్ స్టార్ట్ చేయాలన్నట్టు. సో దానికి ఒక టీం ఉంటది, దీనికి ఒక టీం ఉంటది. ఇక ఇప్పుడు మీకు ఒక 12 మెయిన్ స్టాఫ్ వాళ్ళ గురించి చెప్తా. ఇక వీళ్ళే మొత్తం ఇక యానిమేషన్ స్టార్ట్ అయింది అన్నప్పటి నుంచి టీవీలో పబ్లిష్ అయ్యేంత వరకు మొత్తం వీళ్ళే చూస్తారు అన్నట్టు. పబ్లిషర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎపిసోడ్ డైరెక్టర్, లేఅవుట్ డైరెక్టర్, ఆర్ట్ ఆర్ ఫిల్మ్ డైరెక్టర్, యానిమేషన్ డైరెక్టర్, కాన్సెప్ట్ డిజైనర్, కీ యానిమేటర్, ఇన్ బిట్వీన్ యానిమేటర్, కలర్ ఆర్టిస్ట్, రికార్డ్ డైరెక్టర్. వీడికి ఫస్ట్ స్టెప్ ప్రీ ప్రొడక్షన్ పని మాత్రమైంది. ఇంతసేపు మనం ఏం మాట్లాడుకున్నాం, ప్రీ ప్రొడక్షన్ అంటే ప్లానింగ్ అని అనుకున్నాం. కానీ వీటిని ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునేసరికి మైండ్ ఖరాబ్ అయింది కదా. ఇప్పుడు ఆ 12 మెంబర్స్ మెయిన్ స్టాఫ్ అని చెప్పిన కదా, వాళ్ళ గురించి ఒక బేసిక్ ఐడియా ఇస్తా. తర్వాతకి మనం ఇన్ ప్రొడక్షన్ అదే సెకండ్ స్టెప్ పోదాం. ఫస్ట్ వచ్చేసి పబ్లిషర్. డైరెక్ట్ చెప్పాలంటే రైటర్. సో తన దగ్గరనే స్టోరీ, ఒక ఎపిసోడ్ లో ఎంత వరకు కవర్ చేయాలి, ఏ క్యారెక్టర్స్ వస్తాయి, సో స్టోరీకి సంబంధించిన ముచ్చట అంతా పబ్లిషర్ దగ్గర ఉంటది అన్నట్టు. సెకండ్ వచ్చేసి ప్రొడ్యూసర్. ఇక మీకు తెలిసింది, ఎవరు పైసలు పెడుతున్నారు, నువ్వు పైసలు పెడుతున్నావా లేకపోతే ప్రొడక్షన్ కంపెనీ పైసలు పెడుతుందా. థర్డ్ వచ్చేసి డైరెక్టర్. సో క్యారెక్టర్ డిజైన్ కరెక్ట్ ఉందా, ఏ టైంలో ఎట్లా పోవాలి, కెమెరా యాంగిల్స్, టైమింగ్ ఎంత, ప్రతి ఒక్కటి ఈ పర్సన్ చూసుకుంటారు అన్నట్టు. ఫోర్త్ వచ్చేసి ఎపిసోడ్ డైరెక్టర్. సో మెయిన్ డైరెక్టర్ ఉన్నాడు కదా, వానికి అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే ఒక మినీ బాస్ అని అనుకోరి. ఈయన పని ఏంటంటే ఒక పర్టికులర్ ఎపిసోడ్ కి ఈయన తీసుకుంటారు. సో అంతా కరెక్ట్ అవుతుందా లేదా అన్నట్టుగా. ఫిఫ్త్ వచ్చేసి లేఅవుట్ డైరెక్టర్. సో పేర్లోనే అర్థం అయిపోతుంది, ఒక సీన్ ఉంది, ఆ సీన్ లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్ అవుట్లైన్, ఆబ్జెక్ట్ అవుట్లైన్ అంతా ఈ పర్సన్ చూసుకుంటాడు అన్నట్టు. సిక్స్త్ వచ్చేసి ఆర్ట్ అండ్ ఫిల్మ్ డైరెక్టర్. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక సీన్ ఉంది, బ్యాక్గ్రౌండ్ లో అంతా ఉంటది కదా, బ్యాక్గ్రౌండ్ లో సెట్టింగ్, ఆబ్జెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ లో పొజిషన్ ఏంది, ఏం సీన్ నడుస్తుంది
నడుస్తుంది వెనకాల. సో ఈ ముచ్చట అంతా వీళ్ళు చూసుకుంటారు అన్నట్టు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక సీన్ చూస్తున్నాం అనుకుందాం, నైట్ సీన్ అనుకో, ఆకాశం ఎంత బ్యూటిఫుల్ ఉంటది, గ్రీనరీ సీన్ అనుకో ఎట్లుంటుందో తెలుసు కదా, మైండ్ ఖరాబ్ అయిపోయి అబ్బా సూపర్ ఉంది అనుకుంటాం మనం. నెంబర్ 7 వచ్చేసి యానిమేషన్ డైరెక్టర్. సో ఈ పర్సన్ ఏంటంటే మొత్తం చూసుకుంటాడు అన్నట్టు. యానిమేషన్ క్వాలిటీ ఎట్లుంది, ఎక్కడ ఏం ఎర్రర్స్ లేవు కదా, అంతా సూపర్ నడుస్తుంది కదా. సో ఈ పని అంతా యానిమేషన్ డైరెక్టర్ చూసుకుంటాడు. నెంబర్ 8 కాన్సెప్ట్ డిజైనర్. సో ఈ పేరునే అర్థం అయిపోతుంది కాన్సెప్ట్ డిజైనర్. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఒక క్యారెక్టర్ ఉన్నారు, సో డిఫరెంట్ యాంగిల్స్ ఎట్లా కనిపిస్తారు, ఒక ఆబ్జెక్ట్ ఉంది డిఫరెంట్ యాంగిల్స్ ఎట్లా కనిపిస్తుందో ఈ పని అంతా వీళ్ళు చూసుకుంటారు. చాలా ఖతర్నాక్ పని ఉంటది వీళ్ళది. ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఏదైతుందో సో వీళ్ళది ఒక మెయిన్ పార్ట్ అన్నట్టు. వీళ్ళది ఫైటింగ్ అవుతున్నప్పుడు యాంగిల్స్, బ్యాక్గ్రౌండ్, ప్రతి చిన్న డీటెయిలింగ్ ప్రతి ఒక్కటి వీళ్ళు చూసుకుంటారు. నెంబర్ 9 కీ యానిమేటర్. కీ యానిమేటర్ అంటే కీ ఫ్రేమ్స్ తయారు చేస్తాడు. వీళ్ళ పని ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సీన్ జరుగుతుంది లేదంటే ఒక ఇంపార్టెంట్ రోల్ అక్కడ చూపించాలనుకో వాళ్ళందరూ ఈ పని చూసుకుంటారు అన్నట్టు. సో ఇక్కడ మీకు ఇంకా చెప్పాలంటే ఎన్ని కీ ఫ్రేమ్స్ ఉంటే యానిమేషన్ అంత స్మూత్ ఉంటది అన్నట్టు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం గేమ్ ఆడుతున్నాము, 60 FPS లో వస్తే ఎట్లా కనిపిస్తుంది మీకు తెలుసు, 30 ఫ్రేమ్ రేట్స్ లో వస్తే ఎట్లా కనిపిస్తుంది మీకు తెలుసు. సో ఒక సెకండ్ లా ఎన్ని ఫ్రేమ్స్ ఉంటాయి, స్మూత్ యానిమేషన్ అంతా. సో ఆ పని అంతా వీళ్ళు చూసుకుంటారు. నెంబర్ 10 ఇన్ బిట్వీన్ యానిమేటర్స్. నార్మల్ గా యానిమే ఎపిసోడ్ లో ఒక సెకండ్ కి 24 ఫ్రేమ్స్ ఉంటాయి. వీళ్ళ పని ఏంటంటే ఇప్పుడు ఒక సీన్ ఉంది అంటే మనం ఏం మాట్లాడుతున్నాం, ఒక్క సెకండ్ లా 24 ఫ్రేమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు 24 ఫ్రేమ్స్ అన్నప్పుడు ఏంది, ఫస్ట్ ఒకటి ఉంటుంది, లాస్ట్ ఒక ఫ్రేమ్, ఇక్కడ 2 ఫ్రేమ్స్ అయినాయి. ఈ ఇన్ బిట్వీన్ అంటే మీ మధ్యలో 22 ఫ్రేమ్స్ ఉన్నాయి కదా. సో ఈ పని అంతా వీళ్ళు చూసుకుంటారు అన్నట్టు. వీళ్ళ పని ఏంటంటే ఒకటే సీన్ ని మళ్ళా డ్రా చేస్తారు చాలా మైనర్ చేంజెస్ తోటి. నెంబర్ 11 కలర్ ఆర్టిస్ట్. ఇక పేర్లనే అర్థం అయిపోయింది మనకు. ఇప్పుడు ఈ యానిమేషన్ చేసింది అంత ఉంటది కదా, సో వాటికి పర్ఫెక్ట్ ఏ కలర్ యూజ్ చేయాలంతా వీళ్ళే చూసుకుంటారు. ఇక లాస్ట్ నెంబర్ 12 వచ్చేసి రికార్డింగ్ డైరెక్టర్. సో వీళ్ళే మొత్తం ఒక ఎపిసోడ్ సంబంధించిన మ్యూజిక్, డబ్బింగ్, ప్రతి ఒక్క ముచ్చట వీళ్ళే చూసుకుంటారు. సో వీడికి మన ఫస్ట్ స్టెప్ ప్రీ ప్రొడక్షన్ మొత్తం ప్లానింగ్, స్టాఫ్ అంతా ఖతం అయింది. వీళ్ళందరూ కలిసి పని చేస్తే మన సెకండ్ స్టెప్ ఇన్ ప్రొడక్షన్ వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు దాని గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇక దీంట్లో మొత్తం 8 స్టెప్స్ ఉన్నాయి. సింపుల్ గా ఒకటి కనెక్ట్ చేసి చెప్తా మీకు. ఫస్ట్ స్టెప్ కాన్సెప్ట్ డిజైనింగ్. ఈ స్టెప్ లో రైటర్ మొత్తం స్టోరీ రాసి పెట్టుకొని ఉంటాడు. ఎపిసోడ్ లో ఎంత వరకు నడవాలి మొత్తం స్టోరీ A to Z మొత్తం రాసుకుంటాడు. మన ప్రొడక్షన్ కంపెనీకి ఇస్తాడు. మన ప్రొడక్షన్ కంపెనీస్ ఏం చేస్తాయి, యానిమేషన్ స్టూడియోస్ కి పంపిస్తాయి. యానిమేషన్ స్టూడియోస్ ఏం చూసుకుంటారు, ఒక స్టాఫ్ అంతా తయారు చేసుకొని చెవాడు నువ్వు ఈ పని చేయాలరా, నువ్వు ఈ పని చేయాలరా అని మొత్తం ఇలా ఇంక్లూడ్ అయి ఉంటది అన్నట్టు. ఇక వీళ్ళంతా చేసిన తర్వాతకి ఇదంతా మన డైరెక్టర్, ఫిలిం డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఒకసారి అంతా చెక్అవుట్ చేసి చలో ఓకే అంతా సెట్ ఉంది అనుకో, నెక్స్ట్ స్టెప్ అదే స్టోరీ బోర్డ్ కి వాళ్ళకి పంపిస్తారు అన్నట్టు. స్టెప్ 2 స్టోరీ బోర్డింగ్. సో ఈడేం జరుగుతుంది అంటే ఈ కాన్సెప్ట్ ఉంది కదా దీని డిస్క్రిప్షన్ అంతా ఉంటది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే క్యారెక్టర్ కళ్ళు ఏ కలర్లు ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలి, ఏ ప్లేస్ లో ఏది ఉండాలి, ఏ ఆబ్జెక్ట్ ఉండాలి, ఎట్లా ఉండాలి, ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ కింద వీళ్ళంతా చూసుకుంటారు అన్నట్టు. స్టెప్ 3 లేఅవుట్. సో మీకు ఇక్కడ ఇంతసేపు మనం స్టెప్ 2 స్టోరీ బోర్డింగ్ అనుకుంటాం కదా. సో మీరు దాంట్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు పేపర్ అనిపిస్తుంది, చిన్న దాంట్లో డిస్క్రిప్షన్ లెక్క రాసుకోరు. సో ఈ లేఅవుట్ అదే స్టెప్ 3 ఏం చేస్తారంటే ఈ చిన్న డబ్బాలు ఉంది కదా ఇదంతా పెద్ద సైజ్ లో చేస్తారు. సో దీన్నే లేఅవుట్ అని అంటారు. ఈ ప్రాసెస్ లో ఇన్ బిట్వీన్ యానిమేటర్, కీ యానిమేటర్, కలర్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ బాగా వర్క్ చేస్తారు అన్నట్టు. స్టెప్ 4 కీ యానిమేషన్. సో ఇప్పుడు తయారు చేసిన ఉన్నాయి కదా వీళ్ళన్నిటిని సెట్ చేసి యానిమేషన్ తయారు చేస్తారు. ఇక ఈ ప్రాసెస్ ఏంటంటే ఇదే ఫైనల్ అన్నట్టు. ఇక తర్వాత ఏమైనా చేంజెస్ చేయాలన్నా అదంతా చూసుకోరు అన్నట్టు. ఏదన్నా దీనికి ముందే ఏదన్నా మైనర్ చేంజెస్ పక్కా తప్పదు అన్నప్పుడు మాత్రమే చేస్తారు కానీ ఇదే ఫైనల్. ఇక స్టెప్ 5 సెకండ్ కీ యానిమేషన్. సో ఇది సేమ్ ఇంటర్ ప్రాసెస్ ఉంది కదా దానికి సంబంధించింది అన్నట్టు. మళ్ళీ ఒకసారి వేరే టోళ్ళకి ఇచ్చి అంత కరెక్ట్ ఉందా లేదా, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏదో ఉంటే ఇప్పుడే చెప్పురు అన్నట్టు మళ్ళీ ఒకసారి రివైజ్ చేపిస్తారు అన్నట్టు. స్టెప్ 6 ఇన్ బిట్వీన్ యానిమేషన్. చెప్పినా కదా ఇప్పుడు ఒక ఫ్రేమ్ లో 24 ఫ్రేమ్స్ ఉంటాయి. మధ్యలో ఫ్రేమ్స్ ఏవైతున్నాయో వీళ్ళందరూ ఇదే పని చేస్తారు అన్నట్టు. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి జర శాలరీ తక్కువ ఉంటుంది అండ్ ఈ పని చేయాలంటే కూడా జర చిరాకైన పని. చాలా యానిమేషన్ స్టూడియోస్ ఇంకా ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ వర్క్ కోసం ఫ్రీలాన్సర్స్ ని చూస్ చేసుకుంటారు ఫుల్ టైం కంటే. ఎందుకంటే ఇలా చెప్పినా కదా ఇట్లా శాలరీ తక్కువ, జర చిరాకైన పని. స్టెప్ 7 కలరింగ్. సో ఇదే చాలా మందికి ఇష్టమైన ప్రాసెస్ అన్నట్టు. సో జరిగిన మొత్తం అంతుంది కదా అంతా యానిమేట్ చేసిన ప్రాసెస్ ప్రతి ఒక్క చిన్న పని ఉంది కదా సో దాని కలర్ సెట్టింగ్ చేసేది అంతా ఈయనే చేస్తారు. ఈయనే ఫైనల్ వరకు ఫర్దర్ గా ఏం చేంజెస్ ఉండవు. ఇక ఫైనల్ స్టెప్ వచ్చేసి విజువల్ ఎఫెక్ట్స్. లాస్ట్ స్టెప్ 7 ఉంది కదా ఆడి వారికి ఏంటంటే మొత్తం కథ అంతా అయిపోయి ఉంటది. అంతా యానిమేషన్ అంతా సెట్ అయిపోయి ఆల్మోస్ట్ అంత పని అంతా అయిపోయి ఉంటది. ఒక్క డబ్బింగ్ విషయం ఒక్కటి వదిలేసి. కానీ ఈ స్టెప్ లో ఏం చేస్తారంటే ఏదైనా దగ్గర ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేయాలి లేకపోతే ఏదైనా మిస్ అయింది అన్నప్పుడు
సో ఈ అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి యూజ్ చేసి వర్కర్స్ ఉంటారు కదా, సో ఏమైనా ఉంటే సెట్ చేసేస్తారు. ఫైనల్ గా మన స్టెప్ ఇన్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మన లాస్ట్ స్టెప్ పోస్ట్ ప్రొడక్షన్. ఇక దీంట్లో ఏంటంటే ఇక ఫైనల్ స్టెప్ ఇక టీవీలో టెలికాస్ట్ చేయడానికి రెడీ ఉంటారు ఒక చిన్నపాటి స్టెప్స్. అదే ఏంటంటే వాయిస్ డబ్బింగ్ ఇంకా మ్యూజిక్. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నట్టు. ఈ డబ్బింగ్ ఆర్టిస్టు మ్యూజిక్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళ ప్రాణాలు పెట్టేస్తారు. సో మనకు తెలుసు కదా సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ప్రతి ఒక్కటి ఎంత ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు సౌండ్ ఎఫెక్ట్స్ లేకుండా వాల్యూమ్ అంతా తక్కువ పెట్టి యానిమే చూడండి, ఎంత మంచి ఎపిసోడ్ అయినా చూడబుద్ధి కాదు. ఇక వాయిస్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళకైతే అక్కడ వేరే లెవెల్ డిమాండ్ ఉంటుంది. అండ్ వాళ్ళు పెట్టే వర్క్ కూడా అట్లాంటిది. మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తూనే ఉంటాం అసలు ఎట్లా చేస్తారో. ఇక అది చూసి మన మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఇచ్చి పడేసిండు గూస్ బంప్స్ అని అంటాం డైరెక్ట్గా. ఇంకోటి సౌండ్ ఎఫెక్ట్స్. ఇప్పటిదాకా జరిగిన ప్రాసెస్ అంతా ఒక ఎత్తు అయితే, ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ఏదైతుందో ఇదంతా ఒక ఎత్తు. ఫైటింగ్ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్ కానీ వీళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక నార్మల్ సీన్ని కూడా ఎలివేషన్ ఇచ్చి మన మైండ్ ఖరాబ్ చేసి గూస్ బంప్ తెచ్చేయాలంటే మొత్తం ఈ సౌండ్ ఎఫెక్ట్స్. సౌండ్ ఎఫెక్ట్స్ అనేది ఇక దాని గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. ఇదంతా అయిపోయిన తర్వాతకే మన రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ప్రతి ఒక్కరు ఒకసారి మళ్ళీ ఒక్కసారి ఫైనల్ రివ్యూ ఇచ్చేసి ఇక మనం చూస్తున్న ఫైనల్ గా యానిమే ఎపిసోడ్ అనేది తయారైపోతుంది. సో ఇది ముచ్చట. ఒక 20 minutes ఎపిసోడ్ చూసి మనం మంచిగా ఉంటే బట్టలు చెప్పుకుంటాం, లేదంటే చిన్న ఫ్లాస్ ఉంటే ఏంది గిట్లా తయారు చేసారు అనుకుంటాం. కానీ ఫైనల్గా ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఒక ఎపిసోడ్ తయారు చేయడం అనేది అంత ఈజీ కాదు. మీరే చూసిరు కదా ఎంత ప్రాసెస్ ఉందో, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది కష్టం ఉందో మీరే చూసిర్రు. మనం చూస్తున్న ఒక 20 minutes ఎపిసోడ్లో ఎంతో మంది ఎంతో కష్టపడి ప్రతి చిన్న వర్క్ ఏం ఫ్లాస్ లేకుండా వాళ్ళంతా వాళ్ళు పర్ఫెక్ట్ ఉండాలని చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఇంక్లూడ్ అయిన ప్రతి ఒక్కరు వన్ ఆఫ్ ద రియల్ హీరోస్. మనం ఇక్కడ ఉండి ఎంజాయ్ చేస్తున్నామంటే వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలు పెట్టుంటారు ప్రతి చిన్న విషయంలో. సో రెస్పెక్ట్ దెమ్. ఒకవేళ వీడియో ఈ వారు చూసింటే మీకు అర్థం అయిపోతుంది వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, కేక సూపర్ అనే. సో ఇది ప్రాసెస్ అంతా. సో మీరు ఈ వరకు వీడియో చూసారంటే మీకు థ్యాంక్ యూ సో మచ్. యానిమేషన్ వైబ్స్ అండ్ వేరే రిసోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్తున్నా నేను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ కొట్టడం మాత్రం అస్సలుగే మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుగే మర్చిపోవద్దు ఇది మాత్రం. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చెప్పండి అసలు యానిమే తయారు చేయడంలో ఎంత తలకాయ నొప్పి ఉంటుందని. ఇక మన ఛానల్లో డిఫరెంట్ కేటగిరీస్ సంబంధించి లైక్ రివ్యూస్, రికమెండేషన్ ఇలాంటి చాలా వాటి మీద వీడియోస్ ఉన్నాయి, ఒకసారి పక్కా చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఎంత మరి. థ్యాంక్స్ సో మచ్. బాయ్ బాయ్.